అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు 18వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 18వ విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రావడం జరిగిందనమాట. ఇక ఈరోజైతే మరికొంతమందికి డబ్బులు అయితే వేయబోతున్నారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి. అంతేకాకుండా ఒకేసారి వీరికి 8,000 రూపాయలు అయితే రాబోతుందండి. ఇక ఎవరికి జమ అవుతుంది ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మనం నేరుగా వీడియోలకైతే వెళ్ళి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మనకు 18వ విడత 2,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి 3 లేదా 4 విడతల డబ్బులను, అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా 8,000 రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి. ఇక ఎందుకు ఈ డబ్బులు విడుదల చేస్తున్నారంటే గతంలో చాలామంది ఈకేవైసీ చేసుకునే కారణంగా వారికి అమౌంట్ అనేది విడుదల కాలేదు. ఇక అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు మనకు ఒకేసారి వారి యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో ఆ రైతులందరికీ కూడా మనకు ఒకేసారి 8,000 రూపాయలు, అంటే 4 విడతల డబ్బులను ఒకేసారి జమ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది మన కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. 10 నుంచి 15 రోజుల పాటు కూడా డబ్బులు జమ అవుతుంది.